ఈరోజు కథ బాలనాగమ్మ 4వ భాగము. పానుగంటి రాజులు ఏలే రాజ్యంలో నాగళ్ళపూడి అనే ఒక ఊరుంది. అక్కడ మాయల ఫకీరున్నాడు. వాడికి ఒక బ్రహ్మాండమైన కోట ఉంది. కోట లోపల 7 వెండి మేడలు, 14 బంగారు మేడలు ఉన్నాయి. మాయల ఫకీరు గొప్ప మంత్రగాడు. వాడి చుట్టూ ఎప్పుడూ భూతాలుంటాయి. 700 ఎర్రభూతాలు, 300 ముక్కిడి భూతాలు. వాడు చిటికేస్తే పలుకుతాయి. మాయల ఫకీరు చిటిక వేశాడు. ఒక దెయ్యం దివిటి పట్టింది. మరో దెయ్యం అద్దం చూపించింది. ఇంకో దెయ్యం కూడు వండింది. మరో దెయ్యమేమో మేకలు తెచ్చింది. ముసలి దెయ్యం ముచ్చట్లు చెప్పింది. తూర్పు నుంచి ఒక పక్షి, పడమటి నుంచి మరో పక్షి వచ్చి నాగళ్ళపూడి గట్టు మీద, రేగు చెట్టు మీద జంటగా కూర్చున్నాయి. మాయల ఫకీరు తన సెటప్ పైన సంగుని పిలిచి, ఒసే సంగు, ఆ పక్షులను చూడవే అన్నాడు. నాకు అలాంటి జోడు లేదేంటే అన్నాడు. సంగు బాగా ముసలిదైపోయింది. మాయల ఫకీరుకు మరో అందమైన అమ్మాయిని తెచ్చుకుని ఆమెతో ఉంటూ ఆమెకు సంగుకు గొడవ పెట్టి వినోదం చూడాలని బుద్ధి పుట్టింది. వాడు ఒక నల్లపిల్లిని చంపి భస్మం చేసి ఎడమ కంటికి అంజనం వేసి అందులో 4 దిక్కులా కలియచూశాడు. పడమటి దిక్కుగా 12 ఆమడల దూరంలో పానుగంటి పట్టణంలో ఉన్న బాలనాగమ్మ మాయల ఫకీరు కంటపడింది. ఆమెను చెరపట్టుకు రావాలని తీర్మానించుకున్నాడు. నాగళ్ళపూడి గట్టు కింద మౌలాలిపేటలా ఉన్న సంగు ఇంటికి వెళ్ళాడు. సంగు ఫకీరుకు మంచం వేసి గోధుమ రొట్టెలు, పెసరపప్పు వండి పెట్టింది. ఫకీరు అదంతా తిని 3 తూముల నూనె తాగి 60 లోటాల కళ్ళు తాగాడు. కైపెక్కలేదు. తాటికాయంత నల్లమందు మింగాడు. నిషా రాలేదు. బంగీ తాగాడు. మత్తే కలగలేదు. 3 పుట్ల గంజాయి బంగారపు హుక్కాలో వేసి చిలుము పట్టసాగాడు. ఇప్పుడు ఫకీరుకు హుషారు పుట్టుకొచ్చింది. బాలనాగమ్మను తీసుకురావాలనే తహతహ ఎక్కువయింది. లేచి చక్కగా వేషం వేసుకుని అద్దంలో చూసుకున్నాడు. ఈ వేషంతో బాలనాగమ్మను తీసుకురావాలి అనుకున్నాడు. పంచాంగం చంకన పెట్టి నడుముకు వస్త్రం చుట్టి బ్రాహ్మణ వేషం వేశాడు. అది బాగా అనిపించలేదు. త్రాసు పట్టుకుని కోమటి వేషం వేశాడు. అది కూడా బాగాలేదు. చివరికి నెత్తిన రుద్రాక్ష కిరీటం, చంకన విభూతి జోలే పెట్టుకుని బాల వయస్సు గల జంగం దేవర వేషం వేశాడు. శంఖం ఘంట చేత పట్టుకున్నాడు. వెండి బెత్తము, బంగారు బెత్తము జోలిలో వేసి పానుగంటికి బయలుదేరాడు. జంగం వేషంలో ఉన్న మాయల ఫకీరును తలారి రాముడు కోట బయట నిలిపేసి లోపలికి పోవటానికి ఆజ్ఞ లేదన్నాడు. బిచ్చం కావాలంటే తానే వేస్తా అన్నాడు. మాయల ఫకీరు ఎన్ని చెప్పినా తలారి రాముడు వినలేదు. ఫకీర్కు కోపం వచ్చి, ఓరి, నీకిందుకే పిల్లలు కలగలేదు. నేను చూడు 7 రోజుల కిందట బాలనాగమ్మకు బాలుణ్ణి ఇచ్చాను అన్నాడు. ఈ మాట వినగానే ఆ మాయాజంగాన్ని చూసి తలారి రాముడు సాక్షాత్తు శివుడే అనుకున్నాడు. మాయల ఫకీరు కాళ్ళ మీద పడి తనకు పిల్లల్ని ఇవ్వమని బ్రతిమలాడాడు. మాయల ఫకీరు చిటికెడు విభూది జోలెలో నుంచి తీసి తలారి రాముడి నొసటన పెట్టి గుప్పెడు విభూది చేతికిచ్చి, ఇది తీసుకుపోయి నీ భార్యల నోట్లో కొంత వెయ్యి. మిగిలింది నీ ఇంటి మీద, నీ ఇంటి చుట్టుపక్కల చల్లు అని చెప్పాడు. తలారి రాముడు ఒక్క పరుగున ఇంటికి వెళ్ళాడు. మాయల ఫకీరు చెప్పినట్లే విభూది తన భార్యల నెత్తిన, ఇంటి చుట్టుపక్కల వేశాడు. విభూది పడిన చోటల్లా పిల్లలు పుట్టుకొచ్చారు. రాముడి నెత్తి నుంచి, వాడి భార్యల నెత్తి నుంచి పిల్లలు దూకసాగారు. ఇల్లంతా పిల్లలే. ఇంటి పైకప్పు మీద పిల్లలే. దొడ్డి నిండా పిల్లలే. 300-400 పిల్లలు ఒకేసారి అమ్మా అన్నం, నాన్న అన్నం అని ఒకటే గోల చేస్తూ ఉన్నారు. ఎంత తిన్నా వాళ్ళ ఆకలి తీరదు. ఇల్లంతా ఊడ్చిపెట్టేశాడు తలారి రాముడు. వాడికి గాబరా ఎత్తింది. ఒక్క పరుగున వచ్చి జంగం కాళ్ళ మీద పడి, బాబు నాయనా, నాకు పిల్లలు వద్దు, పిడుగులు వద్దు. ఈ పిల్లల్ని లేకుండా చేస్తావా, నిన్ను కోటలోనికి పోనిస్తాను అన్నాడు. మాయల ఫకీరు మళ్ళా తలారి రాముడు నుదుట విభూతి పెట్టి, పో, నీకు కావలసినంతమంది పిల్లలే ఉంటారు అన్నాడు. రాముడు ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి జంగందేవర పుణ్యాన 7 పిల్లలే ఉన్నారు. తలారి రాముడి ప్రాణం లేచి వచ్చింది. వాడు మళ్ళీ కోటకు తిరిగి వచ్చి మాయల ఫకీరును కోటలోకి పోనిచ్చాడు. మాయల ఫకీరు కోటలో ప్రవేశించాడు. బాలనాగమ్మ 7 రోజుల బాలింతరాలు. ఆమె అక్కలు 6 వెండి బిందెలు పట్టుకుని బావికి పోతూ కనిపించారు. ఫకీరు వాళ్ళ బిందెల నిండా వరహాలు నింపాడు. వాళ్ళు ఆశ్చర్యపడి ఇంటికి పోయి చూసుకుంటే బిందెల నిండా చిల్లి పెంకులున్నాయి. మాయల ఫకీరు సూర్యనాగమ్మ ఇంటికి పోయి, కట్టుమోతువానికి, బాలింతరాలకి, పసిబిడ్డ తల్లులకి మా బసవన్న విభూతి పెడితే భూతప్రేత పిశాచాలు పారిపోతాయని, శాంభమూర్తి కరుణా కటాక్షం కలిగి వర్ధిల్లుతారు అని అరిచాడు. ఇలా బాలనాగమ్మ 6 అక్కల మేడలకి వెళ్ళి భిక్షం అడిగాడు.
ఆఖరికి బాలనాగమ్మ మేడకు వచ్చాడు. భంభం అని శంఖం ఊదాడు. దాసీలు బిచ్చం వేయబోతే తిప్పుకొట్టి ఇంటి యజమానురాలు వచ్చి బిచ్చం వేయమన్నాడు. బాలనాగమ్మ పురిటి బాలింతరాలని దాసీలు చెప్పారు. బాలనాగమ్మ బయటకు వచ్చి బిచ్చం వేయకపోతే తానిచ్చిన సంతానం తిరిగి తీసుకుపోతానని బెదిరించాడు. దాసీలు భయపడి వెళ్ళి బాలనాగమ్మకు చెప్పారు. తన బిడ్డను ఎక్కడ చంపేస్తాడో అని బాలనాగమ్మ పురిటి మంచం మీద నుంచి లేచి జంగందేవరకు బిచ్చం వేయడానికి సిద్ధపడింది. కానీ మంచంలో పిల్లాడు ఏడవసాగాడు. వాడి ఏడుపు మానుతాడని తన వేలి ఉంగరం తీసి వాడి వేలికి పెట్టింది. బిచ్చం పట్టుకుని బయటకు వచ్చింది. బాలనాగమ్మ 7 గీతలు దాటి వస్తే గాని మాయల ఫకీరు బిచ్చం పట్టనన్నాడు. గీతలు దాటి రావడానికి బాలనాగమ్మ భయపడింది. పిల్లవాణ్ణి చంపేస్తానని ఫకీరు భయపెట్టాడు. బాలనాగమ్మ ఫకీరు మాటలకు భయపడి బయటకు వచ్చింది. బిచ్చం జోలులో వేసుకుంటూ ఫకీరు ఆమెను రాగిబెత్తంతో తాకాడు. వెంటనే బాలనాగమ్మ కుక్కగా మారిపోయింది. కుక్క లోపలికి పరిగెత్తి భౌభౌమని అరుస్తూ పిల్లవాడి మంచం చుట్టూ తిరిగింది. ఫకీరు కుక్కను బయటికి రమ్మని అదిలించాడు. కుక్క బయటికి వచ్చేసింది. దాని మెడకు తోలుపట్టా తగిలించి మాయల ఫకీరు వెంటబెట్టుకుని కోట బయటికి వచ్చాడు. కోట బయటకు వచ్చేసరికి బయట తలారి రాము ఉన్నాడు. రాము జంగందేవర వెంట కుక్కను చూసి, ఇది నీ వెంట లోపలికి పోలేదు కదా, దీన్ని నేను బయటకు పోనివ్వను అన్నాడు. ఫకీరు మంచిగా చెప్పు చూశాడు, బెదిరించాడు. కుక్క బయటకు పోవటానికి రాము ఒప్పుకోలేదు. ఫకీరు తన జోలిలో నుంచి కొంచెం విభూతి తీసి రాముపై చల్లాడు. రాము స్పృహ తప్పి పడిపోయాడు. మాయల ఫకీరు నాగల్లపూడి గట్టు దగ్గరున్న మౌలాలీపేటలో మర్రి చెట్టు దగ్గరికి కుక్కతో సహా చేరుకున్నాడు. కుక్కను బంగారు బెత్తంతో కొట్టాడు. వెంటనే బాలనాగమ్మ ప్రత్యక్షమైంది. మాయల ఫకీరు బాలనాగమ్మ దగ్గరికి వెళ్ళి, నన్ను పెళ్ళాడు, నా కోరిక తీర్చు అని అడిగాడు. బాలనాగమ్మ బాగా ఆలోచించి, నేను 12 ఏళ్ల వ్రతం పట్టాను. ఆ వ్రతం పూర్తయ్యేదాకా నీ కోరిక చెల్లించలేను. ఆ తర్వాత నేనెక్కడికి పోతాను? ఈ లోపల నన్ను ముట్టుకున్నావంటే తల పగిలి చచ్చిపోతావు, జాగ్రత్త అంది బాలనాగమ్మ. ఇన్ని మాయలు నేర్చిన మాయల ఫకీరుకు వశీకరణ మంత్రాలు, ఆకుపసరలు తెలియవు. బాలనాగమ్మ మాటలకు వాడు భయపడి గడగడ వణికిపోయాడు. బాలనాగమ్మను వెండి బెత్తంతో తట్టి ఇంత బూడిద చేసేసి ఆ బూడిదను జోలులో వేసుకుని సంగు మసీదుకు వెళ్ళాడు. బాలనాగమ్మను తీసుకురావటం సాధ్యం కాక మాయల ఫకీరు ఒంటరిగా వచ్చాడు అనుకుని సంగు వాణ్ణి బాగా ఎగతాళి చేసింది. మాయల ఫకీరు జోలులో ఉన్న బూడిద పైకి తీసి బంగారు బెత్తంతో తట్టాడు. గల్లుగల్లున గజ్జలు, అందెల మువ్వలు మోగుతూ తలుక్కున బాలనాగమ్మ ప్రత్యక్షమైంది. మసీదంతా ఒక్కసారిగా వెలిగిపోయింది. అయ్యో తల్లి, వీడి పాలు నేనెలాగో పడ్డాను, నువ్వు కూడా ఎందుకొచ్చావు అని అడిగింది సంగు బాలనాగమ్మను. బాలనాగమ్మ బోరున ఏడ్చింది. బాలనాగమ్మను మసీదులోనే ఉంచి మాయల ఫకీరు 12 ఏళ్ల వ్రతం ఎప్పటికవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మసీదులో ఉన్న బాలనాగమ్మ తన పాపను తలుచుకుని దిగులు పడుతూ ఉంది. బాలనాగమ్మ భర్తను, ఆమె పరివారాన్ని మాయల ఫకీరు ఏం చేశాడో బాలనాగమ్మ 5వ భాగంలో తెలుసుకుందాము.